హలో రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఏం వెరైటీ రెసిపీ అడుగుతున్నారో చూద్దాం. ఓకే ఓకే. సో నిర్మల గారు మెయిల్ చేశారు కుకట్పల్లి నుంచి. ఓకే. ఆలు ఇంకా పూల్ మక్ని కాంబినేషన్ లో కుర్మా చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే. సో మంచి కాంబినేషన్. సో ఆలుతో అంటే జనరల్ గా కుర్మా చేస్తూ ఉంటాం. సో దీనికి మనం పూల్ మక్ని కూడా యాడ్ చేస్తున్నాం. సో కొంచెం అంటే పూల్ మక్ని మనం కొద్దిగా వేయించుకుంటాం కదా, వేయించుకొని యాడ్ చేసుకుంటే కొంచెం దాని కూడా టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే. మరి ఆలు పూల్ మక్ని కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు పూల్ మక్ని కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, పూల్ మక్ని 1 కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా పూల్ మక్ని కొంచెం ఆయిల్లో వేయించేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే మనం బంగాళదుంప ముందుగానే ఉడికించేసి పెట్టేసుకుంటే కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది అండి. సో పూల్ మక్ని ఓకే ఓకే కొంచెం లైట్ గా కలర్ మారేట్టుగా సరిపోతుంది, తొందరగానే వేగిపోతాయండి ఇవి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇందులో మసాలా పేస్ట్లు ఏమి వేస్తున్నాం మనం? కొబ్బరి గసగసాలు. కొబ్బరి గసగసాలు. ఓకే. సో ఈ రెండు బాగా కుదురుతాయి. సో ఇంకొంచెం కూడా కొంచెం చేంజింగ్ ఉండాలి అనుకుంటే పల్లీల పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎండు కొబ్బరి పేస్ట్, ఓకే, సో అలాగే గసగసాల పేస్ట్. సో ఇవి కూడా కొంచెం ముందు వేయించేసి మనం పేస్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ కూర చేసేటప్పుడు ఎక్కువ వేగక్కర్లేదు. అక్కర్లేదండి. పచ్చి వేస్తే కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాల్సి ఉంటుంది. అంటే జనరల్ గా మనం ఇలా మసాలా టైప్ కుర్మాలు కానీ చేసుకునేప్పుడు కంపల్సరీ వేయించుకొని వేసుకుంటేనే బాగుంటుంది. సో కొద్దిగా ఉప్పు. అంటే కొంతమంది జస్ట్ ప్లెయిన్ గా అట్లా గ్రైండ్ చేసేసి పచ్చి పేస్ట్లు యాడ్ చేసేస్తూ ఉంటారు, అదేమో టేస్ట్లు కూడా కొంచెం డిఫరెన్స్ వస్తూ ఉంటాయి. సో కారం, ఎందుకంటే అలాగే ఇక్కడ ఆయిల్లో వేగుతుంది కదా అన్నట్టు అలా చేసేస్తూ ఉంటారు. బట్ అలా వేయిస్తే కొంచెం టేస్ట్ చాలా బాగా వస్తుంది, పెరుగుతుంది యాక్చువల్లీ. కారం, పసుపు వేసాను. ఓకే. సో ఇది కొంచెం మగ్గాలి, సో తొందరగానే అయిపోతుంది మనకు. సో ఇది మగ్గితే మనం ఉడికించిన బంగాళదుంప, పూల్ మక్ని ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: ఇంటి పెరట్లో గులాబీ మొక్కలు పెంచుకునేవారు ఇంట్లో ఉండే ఉల్లిపాయ పొట్టుని, బంగాళదుంప పొట్టుని ఆ మొక్కల మధ్యలో వేసినట్లయితే గులాబీ మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఓకే అండి. చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో కొంచెం ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు, వేయించేసుకున్న పూల్ మక్ని, పెరుగు, ఓకే, అలాగే కొంచెం మసాలా పొడులు కూడా కంపల్సరీ పడతాయి దీంట్లో. సో ధనియాల పొడి, ఓకే, గరం మసాలా పొడి. జనరల్ గా మనం కుర్మాన్ గానీ ఎప్పుడు బంగాళదుంపతో చాలా ఫాస్ట్ గా చేసేస్తూ ఉంటారు. సో ఇందులో ఏమి పెద్ద మనం ఎక్స్ట్రా చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ ఆ పూల్ మక్ని ముందు కొంచెం వేయించుకుని అలా పక్కన పెట్టుకొని జస్ట్ ఆ కుర్మాలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మధ్య మధ్యలో బంగాళదుంప ముక్కలతో పాటు ఆ పూల్ మక్ని కూడా కొంచెం ఈ గ్రేవీలో సోక్ అయ్యి కాస్త మెత్తబడి అది కూడా ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. కాబట్టి మనకి తినేటప్పుడు అవి కూడా చాలా బాగా తగులుతూ ఉంటాయి. ఎందుకంటే బిర్యానీ లాంటి వాటిల్లోకి, లేదంటే చపాతీలు, పలావులకి, ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా మంది ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ ఆలు కుర్మా. సో కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. చాలు. సో చాలా సింపుల్ గా చేసుకున్నా అంటే చాలా మంచి టెక్స్చర్ లో ఇది కూడా చాలా రిచ్ డిష్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో పూల్ మక్ని కూడా యాడ్ అయింది. అవును. బేసిక్ గా ఒకసారి మరుగు వచ్చేస్తే యా మనం
సర్వ్ చేసేసుకోవచ్చు. సో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ కుర్మాల్లో కొంచెం పూల్ మఖని కూడా కొద్దిగా బాగా సోక్ అయ్యి ఇదైతే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్, ఆ పూల్ మఖని కూడా కొంచెం ఆ పులుపు మసాలా టేస్ట్ అన్ని కూడా పట్టేస్తాం. ఓకే ఓకే. సో ఇలాంటి అంటే మెయిన్ గా కుర్మా చేసుకున్నప్పుడు మీరు చెప్పినట్టు కొంచెం బిర్యానీలు కానీ లేదా అట్లీస్ట్ పలావ్ ఉన్నా కానీ చాలా సూపర్ కాంబినేషన్. యా. ఓకే, సో రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ కాంబినేషన్స్ వచ్చేసి అన్ని ట్రై చేస్తున్నారు, కానీ అది వరకు బిర్యానీ అంటే కంపల్సరీ ఆలు కుర్మా. వెజిటబుల్ బిర్యానీ చేసుకున్నా లేదంటే మామూలు పలావ్స్ చేసుకున్నా ఏది చేసుకున్నా ఆలు ఎక్కుటే. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే. సో కుర్మా రెడీ. ఓకే ఓకే, మరి ఆలు పూల్ మఖని కుర్మా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు పూల్ మఖని కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పూల్ మఖని వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు, వేయించిన పూల్ మఖని, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు పూల్ మఖని కుర్మా రెడీ.